మొన్న ఒక దానికి పోయినాం ఒక గృహప్రవేశానికి. కంప్లీట్ స్లమ్‌లో హ్మ్. రోడ్డుకుందని చెప్పి మన కిందికి చూస్తే మొత్తం స్లమ్సే ఉన్నాయి. మరి ఆ ల్యాండ్ ఎప్పటిదో ఏం డీవియేషన్‌లో ఉందో, ఏం డిస్ట్రిబ్యూట్‌లో ఉందో కూడా తెలవదు. హ్మ్. కానీ చూసేసరికి ఏమవుతుందో ఒక కల్చర్‌నే మార్చేస్తున్నారు మళ్ళీ. అవి నాకైతే అర్థం కాలేదు. జనరల్‌గా అయితే అక్కడ వర్షం వస్తే మొత్తం లోపటికే వెళ్తాయి. ఎగ్జాక్ట్‌లీ. అక్కడ కాలనీనే మునుగుతది అట్లా ఉన్న మూమెంట్‌ల హై రైజ్‌లు కట్టేసరికి జనరల్‌గా ఒక ఇల్లు కొనేటప్పుడు జనరల్‌గా ఇంతకుముందు అయితే చూసుకునేవాళ్ళండి. ఏరియా వైస్‌గా మనకి లొకాలిటీ సరిపోతుందా లేదా అనేది. ఇప్పుడు ఈ హై రైజ్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత లొకాలిటీ కూడా ఏం లేదండి. ఇది హై రైజ్. ఎందుకు ఇంత విపరీత ధోరణి వచ్చింది? ఎందుకు హై రైజ్ అనగానే ఎందుకు ఇంత పడి చేస్తున్నారు? 40% వేస్టేజే పోతుంది. చిన్న చిన్న గదులే. మీకు జస్ట్ ఒక 1800 స్క్వేర్ ఫీట్, 1900 స్క్వేర్ ఫీటే మామూలు మధ్యతరగతి సామాన్యుడు కొనాలంటే కూడా 2-3 కోట్ల రూపాయలు అవుతుంది. కానీ అంత పెట్టి కొనొచ్చంటారా? అది 3 కొంటే రేపు 6 అయితదా? ఉందా అంత? ఇప్పుడు ఒకటండి, హై రైజ్ అనేది హైదరాబాద్‌కు నాకు తెలిసి ఒక 10% అండి. వయబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాం. చెప్పండి వయబిలిటీ పాయింట్స్ ప్రకారంగా. వయబిలిటీ పాయింట్ అంటే మీరు బాంబే తీసుకున్నారు. అవును. బాంబేలో కోస్ట్ ఉంటది. అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ లేదు కాబట్టి హై రైజ్ పోతారు వాళ్ళు. హ్మ్. హైదరాబాద్‌లో విపరీతమైన ల్యాండ్ ఉన్నది. హ్మ్. ఓకే. మీరు పూర్తిగా వెస్ట్‌కి పోయి ఔటర్ రింగ్ రోడ్ బయట కోకాపేట్, గండిపేట్, నార్సింగి ఇవే పంచ్ లైన్స్ అయినాయి తప్ప అక్కడ హై రైజెస్ కడుతూ పోతే అక్కడ వైబిలిటీ పాయింట్ అంటే నేననేది ఏంటంటే యాక్చువల్‌గా ఒక 10% మాత్రమే అందులో సరిపోద్దనమాట. 10% మాత్రమే అది యూసేజ్‌కి పనికొస్తది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది ఉన్నారండి. ఒక 10% అంటే 100 మంది హై రైజుకు మీరు 10% ల్యాండ్ అలొకేట్ చేసి కట్టండి. హ్మ్. అందుకని ఇష్టం ఉన్నట్టు కడుతూ పోతే అక్కడ మీకు కావాల్సింది మీకు క్లియర్ ఎన్విరాన్మెంటల్ లివింగ్ అనేది ఉండదండి. మీకు అక్కడ ప్రతీది మీరు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది, మెయింటెనెన్స్ ఛార్జెస్ పెరిగిపోతాయి. ఓకే. మీకు అక్కడ మీరు ఒక 60-70 లక్షల అపార్ట్మెంట్ని ఒక 2 కోట్లు 2.5 కోట్లు పెట్టి కొంటున్నారంటే అది యు ఆర్ వేస్టింగ్ యువర్ మనీ. మీరు అక్కడ గ్రీన్ బిల్డింగ్స్ అని మేము పార్కులు ఇస్తున్నాము, క్రష్ ఇస్తున్నాము, ఇవన్నీ ఏదో చెప్తున్నారు అమ్యూనిటీస్. హ్మ్. ఈ అమ్యూనిటీస్ చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా హ్మ్. ఈ అమ్యూనిటీస్ అన్ని పెట్టేసి జనాలను మోసం చేస్తున్నారు తప్ప హైరేజ్ బిల్డింగ్ నాకు తెలిసి హైదరాబాద్కి అవసరం లేదు. ఉన్నా కానీ ఏంటంటే పర్మిషన్స్ ఇచ్చేటప్పుడేనండి మీకు హైరేజ్ బిల్డింగ్స్ ఎన్ని ఇవ్వాలి, ఏ హ్మ్. లొకేషన్లో ఇవ్వాలి. ఓకే. హ్మ్. ఇవన్నీ డ్యూ డిలిజెన్స్ అనేది గవర్నమెంట్ చేయాలి కదా, రెగ్యులేటరీ బాడీ కానీ చేయాలి కదా. ఈరోజు మనకి మామూలు వాటికంటే మనం ఎక్కడ చూసినా కూడా మీకు ఔటర్‌లో కావచ్చు, ఇన్నర్‌లో కావచ్చు, ఎక్కడైనా కూడా మనకు హై రైజ్‌లే కనబడతలేదు. ఆ కాన్సెప్ట్ ఎక్కువ పెరిగిపోలే. హైరేజ్ ఎందుకు ఇప్పుడు కనపడుతుందండి? గీడ గింత జనారణ్యంలో ఉన్నప్పుడు గీడ ఐరిష్ కట్టింది. అదే అక్కడ ఎంతో 52నో ఎంతోనంట. ఉమ్. ఆ ఉన్న ప్లేస్ ఏంది, చుట్టుపక్కల మీరు అన్నట్టుగా ఎన్విరాన్మెంట్ ఏంది, ఆ పరిస్థితి ఏంది అనకుండా హై రైజ్ అనేసరికి అప్పో సప్పో ఊర్లలో భూములు అమ్ముకొచ్చైనా కూడా కొనుక్కోవాలనుకుంటున్నారు కదా. హై రైజ్ ప్లాట్లు భూములు ఊర్లలో వ్యవసాయ భూములు అమ్ముకొని కూడా వచ్చి హై రైజ్ల మీద పెట్టుబడి పెడుతున్నారు కదా. ఇది మంచిదంటారా? రేపు ఏ రకంగా దీనికి ఒక సాచురేషన్ ఉంటుందా? పెరుక్కుంటూ పోతుంది. ఇలా 3 కోట్లకు కొంటే రేపు 6 కోట్లు అవుతుందా? దీనికి ఒక లిమిటేషన్ ఎక్కడి వరకు వస్తుంది? సో మీరు మంచి పాయింట్ అండి. 3 కోట్లది 6 కోట్లు పెరగదండి, 3 కోట్లకు తగ్గిపోతుంది. ఇప్పటికి కూడా స్టాగ్నేషన్ వచ్చేసింది. మీకు హై రేజ్లో ఎంత అమ్ముతున్నారు? బిల్డర్ చెప్తున్నారు చాలా, అన్నీ అయిపోయినాయండి, ఈగలు ఇవ్వండి, అన్నీ అయిపోయినాయండి అని చెప్తున్నారు. ఇదంతా ఉత్త హంబక్ అండి ఇది. వాళ్ళ సేల్స్ ఎంత ఉంది? 15-20%, 25% ఉంది. మిగతా అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఇన్ డెప్త్ కనుక స్టడీ చేస్తే అంతే ఉన్నాయి. దీంట్లో మిగతా కొన్న వాళ్ళు కూడా ఎవరెవరు ఉన్నారండి? మిగతా 10%, 15% కొన్న వాళ్ళు ఎవరు ఉంటారు? ఇన్వెస్టర్స్ ఉంటారు. 50 అపార్ట్మెంట్లు, 100 అపార్ట్మెంట్లు. ఓ 6 నెలలు, 1 ఇయర్ తర్వాత రేటు పెరుగుతుందనే అవకాశం ఉన్నటువంటి ఛాన్సులు వాళ్ళకుంటారు. అది కూడా కొనే నాదుడు లేదు కదా. ఇప్పుడు ఆ ఇన్వెస్టర్ ఫండ్ కూడా బ్లాక్ అయిపోయింది కదా. కాబట్టి అందులో 3 కోట్లది 6 కోట్లు అవ్వదు. ఆ 3 కోట్లది తగ్గిపోతుంది. అక్కడ కొనాల్సిన అవసరం లేదు. ఈ ట్రెండ్ మాత్రం ఇది రివర్స్ ట్రెండ్ అవుతుందండి. ఇప్పుడు మీకు 3,70,000 అపార్ట్మెంట్లు మోర్ దెన్ దాట్ అవైలబిలిటీ ఉన్నాయంటే ఈరోజు ఎక్కడ ఉన్నాయి? హైరేజ్లోనే ఉన్నాయి. అవును. హై రైజ్‌లోనే ఉన్నాయి. హైరేజ్లో ఉన్నాయి. మరి అది అట్లా ఉన్నా కానీ ఎందుకు బిల్డర్స్ తగ్గియట్లేదు అంటారు? వాళ్ళ ఇనిషియల్ అమౌంట్ 25%, 28% అమ్మేస్తే 1000 అపార్ట్మెంట్లో 250, 300 అమ్మేస్తే వాళ్ళ మనీ రికవర్ అయింది కదా. హ్మ్. హ్మ్. అది ఉండనియండి, మళ్ళీ ఇంకో అప్రూవల్ తీసుకుంటాడు, ఇంకోటి వేస్తాడు, అందులో 30% అమ్ముతాడు, మిగతాది అట్లా పెడతాడు, మళ్ళీ ఇంకోటి వేస్తాడు, ఇదే పని కదా. దీన్ని బట్టి నేననేది
ఇప్పుడు మీరు ఒక ఆర్గనైజ్డ్ గ్రోత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఆర్గనైజ్డ్ గ్రోత్ అంటే ఒక ఏరియా తీసుకుంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్ కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫస్ట్ ఏంది, రోడ్స్ ఏంది, డ్రైనేజ్ ఏంది, ఎలక్ట్రిసిటీ ఏంది, అక్కడ మెయిన్ థింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్ కదా. మీరు ఆర్గనైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది హైదరాబాద్లో ఉందా? వర్షం పడితే అన్నీ నీళ్ళే మునిగిపోతున్నాయి, ఇళ్ళే మునిగిపోతున్నాయి. బెంగళూరులో మనం చూసాం కదండి. ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఏమన్నారు, పిట్స్ తవ్వండి, వాటర్ని స్టోర్ చేయండి. ఎక్కడన్నది ఇంప్లిమెంట్ అవుతుందా? అప్రూవల్ ఇస్తున్నారు, ఆ రెరా కూడా చక్కగా లేదు కదా. ఇప్పుడు రెరా ఏం చేస్తుంది, నిద్రపోతుంది కదా. ఇప్పుడు నష్టపోయేది ఎవరండి? జనాల మీద టోపీ పెడుతున్నారు. జనాల మీద టోపీ పెట్టి నష్టపోయేది కూడా బ్యాంకులు కూడా నష్టపోతాయి. బ్యాంకులు కూడా విపరీతం మనం అసెస్మెంట్ కనుక చేస్తే బ్యాంకులు కూడా దివాలా తీసే పరిస్థితి వస్తుంది రేపు. 1000 కోట్ల ప్రాపర్టీ హైరైజ్ బిల్డింగ్ను మార్టిగేజ్ పెట్టుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇచ్చింది. మరి అమ్మకపోతే ఎవరికి నష్టం? అంటే బ్యాంకర్స్, బిల్డర్స్ కొల్లాయిడ్ అయిపోయి దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్ నాన్ సెన్స్ మాల్ ప్రాక్టీస్ కదా.